ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనగా 2026 జనవరి 14 బుధవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి మీరు అలసిపోయినట్లుగా లేదా మానసికంగా భారంగా అనిపిస్తే పిల్లల్లో కొంత సమయం గడపడం ఉత్తమం. వారి అమాయకమైన చిరునవ్వులు, హత్తుకునే ప్రేమ మీలోని ఒత్తిడిని తగ్గించి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. చదువు లేదా ఉద్యోగం కారణంగా ఇంటికి దూరంగా ఉన్నవారు ఈరోజు తమ సమయాన్ని, ధనాన్ని ఏ విషయాలను వృధా చేస్తున్నాయో స్పష్టంగా గమనిస్తారు. అవసరం లేని ఖర్చులు, ఫలితం లేని సంబంధాలని తగ్గించుకుంటే భవిష్యత్తులో మేలు జరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఒక సాయంత్రం గడపాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఇది మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ప్రేమ విషయంలో ఈరోజు కొంత నిరాసక్తత లేదా ఖాళీ భావన కలగవచ్చు, కానీ అది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి రెజ్యూమ్ పంపడం, ఇంటర్వ్యూలకి హాజరు కావడం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లాలని అనుకోవచ్చు. అక్కడ ఒంటరిగా గడిపిన సమయం మీ ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది. వైవాహిక జీవితం కొంత బోరింగ్ గా అనిపించిన చిన్న ప్రయత్నాల్లోనే కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చు. భాగస్వామితో మనస్సు విప్పి మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన ఆహారం, తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. ధ్యానం, యోగా లేదా ప్రశాంతమైన సంగీతం మీ మనసుకు విశేషమైన ఉపశమనం ఇస్తాయి. గతాన్ని తలుచుకొని బాధపడకుండా భవిష్యత్తుపై ఆశతో ముందుకు సాగితే మానసికంగా బలం పెరుగుతుంది. సానుకూల ఆలోచనలు, మంచి మాటలు మీ ఈ రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ రోజు మీరు నేర్చుకునే చిన్న పాఠాలు రాబోయే రోజుల్లో పెద్ద మార్పులకు దారితీస్తాయి. ఇక ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకి శుభప్రదమైన ఫలితాల కోసం నీటిలో కొద్దిగా డబ్బు మరియు తెల్ల పువ్వులను ఉంచండి. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ గణపతి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్ లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.